ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమల దర్శనం టికెట్ల గురించి ఒక ఫేక్ న్యూస్ అనేది విపరీతంగా ప్రచారం అవుతోంది. ఎంతోమంది భక్తులు దీన్ని నమ్మి మోసపోతున్నారండి. దీనిపై టీటీడీ వారే స్పందించారు. అసలు ఈ ఫేక్ న్యూస్ ఏంటి, ఈ ఫేక్ న్యూస్ ద్వారా భక్తులు మోసపోవడం ఏంటి, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 66,235 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,730 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,70,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. కనుక ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని తక్కువగా ఉందండి. మామూలు కంటే కూడా చాలా తగ్గిపోయింది. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వెళ్ళే ఫ్రీ దర్శనానికి కూడా దర్శనానికి కేవలం 6 గంటల సమయం పడుతోంది. ఇక తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లకైతే 3 గంటల సమయమే పడుతోంది. కాబట్టి దీన్ని బట్టి మనం ప్రస్తుతం రద్దీ అనేది తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. భక్తులందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు తిరుమల దర్శనానికి సంబంధించి చాలా ఎక్కువగా ప్రచారం అవుతున్న ఒక న్యూస్ ఏంటంటే, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఇకపై తిరుమల కొండపైన కూడా ఆఫ్లైన్లో ఇస్తారు అన్న ఫేక్ న్యూస్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందండి. అయితే ఈ విషయంపై టీటీడీ అధికారులు అఫీషియల్గా స్పందించారు. అసలు నిజం ఏంటంటే, ప్రతి నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ క్యూ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఈ విధంగా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లోనే, అది కూడా టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారు. వీటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఆఫ్లైన్లో ఇస్తున్నారు అనేది పూర్తిగా నిజం కాదండి, అవాస్తవం. అది కేవలం సీనియర్ సిటిజన్ టికెట్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం అయితే ఈ ఆన్లైన్లో విడుదల చేసే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు అనేవి 2024 అక్టోబర్ నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి నవంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఈ ఆగస్టు నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. మీరు ఎవరైనా కూడా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఇప్పిస్తాము అని మీ దగ్గర డబ్బులు తీసుకుంటే వారిని నమ్మి మోసపోకండి. ఆన్లైన్లో కేవలం టీటీడీ వెబ్సైట్లో, అది కూడా ఫ్రీగా విడుదల చేస్తారండి టీటీడీ వారు. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి ఎటువంటి కాస్ట్ అనేది లేదు. ఫ్రీగా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని టీటీడీ వారు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే సంప్రదించగలరు. ఈ టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో నేను ఇచ్చాను. భక్తులు ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు దసరా హాలిడేస్లో రద్దీ ఎలా ఉంటుంది కొండపైన అని అడిగారండి. దసరా హాలిడేస్లో మామూలుగా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు చేస్తారండి.
మామూలుగా సెలవు రోజులు అంటేనే తిరుమల కొండపైన రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దసరా సెలవుల్లో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తున్నారు కాబట్టి చాలా రద్దీ ఎక్కువగా ఉంటుందండి. మనం ఊహించలేము, అంత రద్దీ ఉంటుంది. కొండపైన మనకు రూమ్స్ దొరకడం కష్టమవుతుంది. అలాగే తిరుపతిలో దర్శనం టికెట్లు తీసుకోవడానికి కూడా చాలా రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మేడం సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్స్ ఈరోజు అలాట్మెంట్ ఎలా ఉంది అని అడిగారండి. రోజులాగే ఈరోజు కూడా రూమ్స్ అలాట్ చేస్తున్నారండి. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని అలాట్ చేస్తారు. అయితే రూమ్స్ రిజిస్టర్ చేసుకున్న టైం నుంచి 2 నుంచి 3 గంటల లోపు మీకు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ అనేది వస్తుంది. అలాగే ఇంకొకరు భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి తెల్లవారుజామున 12 గంటలకు వెళ్ళి క్యూ లైన్లో ఉంటే సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయా మేడం అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లోపే దర్శనం టికెట్లు ఫుల్ అవుతాయి. మీరు తెల్లవారుజామున 12 గంటల కల్లా వెళ్ళి క్యూ లైన్లో ఉంటే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.